వస్తుంది వస్తుంది ఇంట్రడక్షన్ అవ్వడం సరే అనుకోని సంఘటన వల్ల ఈ రోజు ఇలా కలవడం మేబీ దురదృష్టం ఉండొచ్చు. అందరినీ మీకు ఫస్ట్ టైం కలవడం జరిగింది. నేను ఇన్స్టిట్యూట్ వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు ఇంజిన మోర్చా అయితే ఇవాళ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఇవాళ ముఖ్యమైన ఒక సంఘటన తెలంగాణలో ఒక గిరిజనులకు జరుగుతున్న అన్యాయం, దానికి సూచనే ఇయాటి యొక్క దురదృష్టమైన సంఘటన. 28వ తారీఖు అజ్మేర్ కోటేశ్వర్ బాయ్ అని పీజీ ఎంట్రన్స్ అన్న డిగ్రీ అయిపోయింది. పీజీ ఎంట్రన్స్కి వాళ్ళు అమ్మాయి అప్లికేషన్ రావడం జరిగింది. వారి తండ్రి గారు హరి గారు, తండ్రి హరి, తల్లి గారు బాబు చిన్నోడు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే బంజారాలో ఎస్టీఎస్ ఎవరైనా సరే మామూలుగా చదివిపోయారు పిల్లల్ని. వాళ్ళకున్న ఆర్థిక స్తోమత, ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు చదివిపోయడమే గగనం. ఏ కాస్తో గీస్తో చదివించినా అది ఒక 10th వరకు 8th వరకు చదివించేసి ఏదో 5 చెట్లు పెడతారు. అలాంటిది ఎన్నో కూలి నాలి చేసి బతికే ఒక రైతు బిడ్డ ఒక కూలి చేసుకొని బతికాడు. అతనికి ఇతనికి జరిగిన అన్యాయము ఇంకెవరికి జరగొద్దని అనుకుంటారు. నేనైతే పీజీ ఎంట్రన్స్ కోసం చదువుకుంటా అని అయ్యాన్ని అడిగితే పాపను పంపించాడు. ఏది ఇక్కడ గురుకులం పాఠశాలలో. ఇది మన ఇది ఉన్నదా ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నదా వాళ్ళ అండర్లో. ఆ హాస్టల్ దుస్థితి ఎలా ఉందంటే ఆ ప్రవీణ్ కుమార్ గారిని అడగాలి. ఆయన టీఆర్ఎస్ తొత్తులా ఉన్నాడేమో. ఆ గురుకుల హాస్టల్ యాజమాన్యం ఏ పరిస్థితి దాపరించిందనే దానికి ఈ ఒక్క సంఘటన కూడా ఒక ఆధారంగా అనుకోండి. అగ్ర కులాలలో ఏ పాపకైనా ఏ అమ్మాయికైనా చిన్న అన్యాయం ఆ పాప పేరు తీసినా బాధపడతారేమో. ఆమె ఏదో అన్యాయం జరిగితే నలుగురిని ఎన్కౌంటర్ చేసేది. అంటే అగ్ర కులాలలో చిన్న దౌర్జన్యం, చిన్న అన్యాయం జరిగినా ఇంత రెస్పాండ్ అయ్యే గవర్నమెంట్, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్, మరి ఒక గిరిజన బిడ్డ, దళిత బిడ్డ చనిపోతే కనీసం పట్టించుకునే పాపాలు లేదా? మీరు కనీసం ఒక ట్రైబల్ మినిస్టర్ అయినా అదే హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో చింతలపల్లి మండలంలో మారుమూల తండా పీక్ల నాయక్ తండాలో ఈ కోటేశ్వరి బాయి ఈమెకు జరిగిన అన్యాయం, ఆమె చదువు నిమిత్తం గురుకులను పంపిస్తే దారి మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ సంబంధించిన ఎవరో ఒక అబ్బాయి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన పర్సన్ ఏం జరిగిందో తెలియదు. ఆ రోజు రాత్రి వచ్చిన అమ్మాయి నెక్స్ట్ డే 29-30వ తారీఖు సాయంకాలం వరకు వాళ్ళ వార్డెన్ ఏం పట్టించుకోకుండా సాయంకాలం పూట వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పాప బాగలేదు, ఏదో ప్రాబ్లం ఉంది, మీరు వచ్చి పట్టుకొని పోమని అన్నారు. అనడం ఎంత దౌర్భాగ్యం చెప్పండి.
ఇంతటి దౌర్భాగ్యం ఇంకెక్కడ అంటే ఈ వార్డెన్ ఏం చేశారు, వాళ్ళ యాజమాన్యం ఏం చేస్తుంది అనేది దీనికి ఒక నిదర్శనం. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండడం ఎంత శోచనీయమన్నా. ఆ రోజు రాత్రి తెలిసిన వెంటనే వాళ్ళు రావడం, తల్లిదండ్రులు రావడం, రాత్రి పట్టుకొని సూర్యాపేట పట్టుకుపోయారు మమతా హాస్పిటల్కి. వాళ్ళు తెలిసింది అక్కడే కాబట్టి అక్కడే పట్టుకుపోయారు. ఆడపోతే వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు, అమ్మాయికి సెక్సువల్ హరాస్మెంట్ జరిగిందని. ఆ రిపోర్ట్ కూడా ఉందన్న, మీకు ఆల్రెడీ వాట్సాప్లో కూడా ఉంది, మీకు పేపర్స్ కూడా ఇస్తాను మీకు అని వాళ్ళు ఆల్రెడీ రాశారు. దాని తర్వాత ఏం ఆలోచించారో ఏందో, అది కూడా టీఆర్ఎస్ నాయకుల తొత్తుల హాస్పిటలే కదా, మళ్ళీ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని ఆలోచించో మరి ఏం చేశారో తెలియదు. ఇమీడియట్లీ వీళ్ళని హైదరాబాద్ షిఫ్ట్ చేయని చెప్పారు. మళ్ళీ ఏం చేయాలి, అక్కడ నుండి మళ్ళీ ఒక ట్యాక్సీ పట్టుకొని హైదరాబాద్ వస్తూ మార్కెట్ మధ్యలో చనిపోవడం జరిగింది. అది జరిగిన మా గిరిజన బిడ్డలు అమాయకులు కాబట్టి వాళ్ళకి ఏం అర్థం కాక తోయని సిటీలో వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళారు. పాతి పెట్టుకుందాం, ఏం చేద్దామని తెలియక చేసుకుందాం అనే ప్రక్రియలో మళ్ళీ అక్కడ ఉన్న సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి ఈ అమ్మాయికి ఏదో జరిగింది, మేము మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తామని తెలిసి మళ్ళీ కోదాడ పట్టుకోపోయారు. హుజూర్ నగర్ లేదా మరి కోదాడ పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అన్ని దొంగ లెక్కలు, దోపిడీ లెక్కలు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు. అక్కడ తీసుకెళ్లిన తెలియని వాళ్ళు అమాయకులను పట్టుకొని మళ్ళీ పట్టుకోపోయారు పెట్టి మళ్ళీ ఒక డ్రామా ఆడి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు సైదిరెడ్డి గారు మీ ఆ రోజు ఏం జరిగిందో పబ్లిక్ కి తెలిసింది. పబ్లిక్ ఆ ఊరిలో తెలిసేసరికి వాళ్ళు కొంచెం ధర్నా చేసుకున్నారు కదా కూర్చొని, మా పాపకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలని చేస్తే ఆ సైదిరెడ్డి గారు మాట్లాడి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళతో కలిసి నేను తగు న్యాయం చేస్తాను, మీరు ప్రస్తుతానికి పని కానిచ్చుకోండి అని చెప్పి సంజాయించి తీసుకొచ్చి వాళ్ళ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని వాళ్ళు చెప్పిన హామీతో ఆ తర్వాత నుండి ఇవాళ వరకు ఆ నిందితుడు ఎవరో ఇవాళ వరకు చెప్పడం అసలు ఎవరో అనేది చెప్పట్లేదు. గోప్యం, ఏం జరగలేదు, అమ్మాయికి ఏం కాలేదు, నార్మల్ గా షుగర్ లెవెల్ ఎక్కువై చనిపోయిందని బుకాయిస్తున్నారు. దానికి తోడు మమతా హాస్పిటల్లో మా దగ్గర జిరాక్స్ అయితే దొరకగలిగిందని ఒరిజినల్ పుంజుకున్నారు. అలాగే ఇక్కడ కూడా పోస్ట్ మార్టం కూడా ఇవ్వట్లేదు. ఏది కోదాడలో జరిగిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వట్లేదన్న. ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు. మేము కూడా అక్కడ సిఐ గారితో ఎస్పీ గారితో మాట్లాడితే చేస్తాం చూస్తాం ఆగండి మాట్లాడుతున్నాం అని అంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు అన్నారు కదా, అతను పట్టుకొచ్చారు. ఆ బండి ఎక్కడ పోయిందో సీసీ కెమెరా ఫుటేజ్ కొంత పట్టుకొచ్చారు. కానీ ఏం యాక్షన్ తీసుకున్నారో ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పట్లేదు. మా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకోరికి జరగదు. వాళ్ళ బాధ ఏంది, ఎలా జరిగిందని తెలియాలి, ఏం జరిగిందని తెలియాలి. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కలిసి చేస్తున్న డ్రామా అని వాళ్ళ ఆరోపణ. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆరోపణ ఏంటంటే టీఆర్ఎస్ నాయకులు ఆ రోజు సైదిరెడ్డి గారు చెప్పిన మాట తప్పారు, ఇవాళ వరకు మా బిడ్డకు న్యాయం జరగలేదు, ఎవరు చేశారు ఏందనేది వాళ్ళకి తెలియట్లేదు అనేది వాళ్ళ ఆరోపణ. దానికి తోడు నేను నిన్న వెళ్ళడం జరిగింది. అందరినీ తెలుసుకొని ఏం జరిగిందని చెప్తే వెళ్ళినారు, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పారు. కానీ అక్కడి నుండి మీకు కల్పిస్తాను, ఇక్కడ ఏంది మన తెలంగాణలో రక్షణ లేదు, దళితులకు గిరిజనులకు రక్షణ లేదు. దానికి కారణం మన సిద్దిపేటలో జరుగుతూనే దిక్కు లేదు. వీళ్ళు అగ్రపుణాలను చెందినోళ్ళు దొరలు, గడిలో కూర్చునే దొర కాబట్టి ఒక చిన్న మాట కూడా ఒక దళిత ఒక గిరిజన బిడ్డకు ఒక అన్యాయం జరిగితే కనీసం మాట్లాడే దిక్కు లేదు, దివాలా లేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ట్రైబల్ మినిస్టర్ ఉన్నారు, గిరిజన సంక్షేమ శాఖ మహిళా మేడం కూడా కనీసం ఇంత చలనం లేదు. సిగ్గు శరాలు ఉండాలి మీకు. వాళ్ళకు భరోసా కల్పించవలసిన అధికారంలో ఉండి భరోసా కల్పించవలసిన పర్సన్స్ మీరు ఈ మాత్రం చలనం లేకపోతే మీకు ఇంత సిగ్గు శరాలు ఉండాలి. దీనికి తోడు క్షమించండి, ఒక 5 నిమిషాలు మేము పోయొచ్చాం. ఎస్టీఎస్సీ కమిషన్ ఎర్రవల్లి శ్రీనివాస్ అంట కనీసం ముఖం చూడలేని పరిస్థితి ఉన్నాడు. అతను ఏం న్యాయం చేయగలుగుతాడు? టీఆర్ఎస్ తొత్తు కదా, టీఆర్ఎస్ తొత్తు ఏం చేస్తాడు? నేను ఇవాళ పోయి 15 నిమిషాలు బయట నిలబడితే 15-20 నిమిషాలు బయట నిలబడ్డా కనీసం రమ్మన లేకపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు వస్తే కనీసం మాట్లాడలేకపోయాడు. ఏమైంది, చేస్తాం చూస్తాం పో అని మాట్లాడుతున్నారు. ఇది మన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఇది మనం ఎంతో బిడ్డలు చనిపోయి ప్రాణాల త్యాగాల మీద వచ్చిన తెలంగాణని అనుభవిస్తూ దొరలు అనుభవిస్తూ ఈ అమ్మాయికి
న్యాయం చేయాలనే వాళ్ళ తల్లిదండ్రులు ఆశ, కోరిక. ఏం జరిగింది? మరోసారి మరో ఆడబిడ్డకు అన్యాయం జరగదు, అలాగే తల్లిదండ్రులకు ఉసురు పోసుకోదు. అదే వాళ్ళకి జరిగితే ఊపుకురా, ఆ కులాల్లో ఎవరికైనా జరిగితే ఊపుకురా, అగ్ర కులాల్లో చిన్న పొరపాటు జరిగితే ఊపుకుంటారు. వీళ్ళు రాస్తారోకోలు, ధర్నాలు, ఎన్కౌంటర్లు. మరి మా బిడ్డ కాదా? ఆ ఉద్దేశంతో మీడియా మిత్రులకు మేము విన్నపం చేసేది ఒకటే, మీ త్రూ అయినా కనీసం ఈ ప్రభుత్వానికి కదలిక కావాలి, బుద్ధి రావాలి. వాళ్ళ తల్లిదండ్రుల క్షోభ ఇంకో తల్లిదండ్రులకు జరగకూడదు అంటే వాళ్ళకు న్యాయం చేయాలని మీ తరఫున వేడుకుంటున్నాను. మీడియా మిత్రుల తరఫున వేడుకుంటున్నా. రేపు మన ఇంట్లో కూడా అదే జరగవచ్చు. ఇంత విచ్చలవిడిగా వదిలేస్తే మనకు కూడా జరగవచ్చు, వాళ్ళకు జరుగుతుంది, మనకు జరుగుతుంది. ఇలాంటి అన్యాయాన్ని కట్టి పెట్టాలని, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. మీ తరఫున నేను ఇప్పుడే మన కిషన్ రెడ్డి సార్ని కలవడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో బండి సంజయ్ గారిని కలవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుల సమక్షంలో వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతూ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు నేషనల్ ఎస్సీ కమిషన్ మన రాములు గారి దగ్గరికి పోవడం జరుగుతుంది. ఇది ఇక్కడికి వదలను. వీళ్ళకు న్యాయం జరగకపోతే న్యాయ పోరాటానికి అయితే సిద్ధంగా ఉంటా. అలాగే ట్రైబల్ కమిషన్, సెంట్రల్ కమిషన్ వరకు వెళ్తా. మాకు స్టేట్ లో న్యాయం జరగకుండా సెంట్రల్ వరకు అయితే ఖచ్చితంగా వెళ్తా ఉన్నా. కాకపోతే మీ తరఫున మా వేడకు ఒకటే, ప్రజలకు తెలియాలి అన్యాయం. అగ్రకులాలకు చేస్తున్న దోపిడీ ఏంది, గరీబోళ్లకు చేస్తున్న అన్యాయం ఏంది, దోసుకు తింటున్నారు. కనీసం ప్రజలకు రక్షణ అయితే ఇవ్వండి, ఆడపిల్లలకు రక్షణ అయితే ఇవ్వండి. అదే నేను వేడుకుంటున్నా. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయ పోరాటం చేసే వరకు నేనైతే వదలను. అలా అధ్యక్షులు మాట్లాడుతూ సగటు వాళ్ళ సొంత ఊరు కదా. అందరికీ నమస్కారం. బుబ్బా భాగ్యారెడ్డి, సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు. మాది హుజూర్నగర్ అసెంబ్లీ నాది, చింతలపాలెం మండలం. ఈ అమ్మాయి ఒక ఊరు ఏదైతే పేకనాయక తండా ఉందో ఆ పేకనాయక తండా మా ఊరు పక్కనే ఉంటుంది. పాపం చాలా పేద కుటుంబం. వాళ్ళు కూలి నాలు చేసి ఆడపిల్లని వాళ్ళ గిరిజనంలో 10 చదివినాక 10 అయిపోయినప్పుడు మేము చదివించలేమని మా పెళ్లిళ్ళు చేస్తారు. కానీ ఆ తల్లిదండ్రులు కూలి పని చేసి మరి ఆ పిల్లని మంచిగా చదివించి ఇవాళ డిగ్రీ కంప్లీట్ అయ్యి పీజీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయి కాలేజీలో జాయిన్ అవ్వడానికి వస్తే ఇవాళ ఆ పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా ఈ అమ్మాయితో పాటు జాయిన్ అవుతా వచ్చి మరి మీరు వాళ్ళ నాన్నగారిని నాగపూర్ వరకు మీరు తీసుకురండి, కంటిన్యూ తీసుకెళ్తామని చెప్తే ఈ కోటేశ్వరి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్న వచ్చేసి అమ్మాయిని తీసుకెళ్లి బండి మీద సాయంత్రం 6 గంటలకి భువనగిరి బస్ స్టాండ్ దిగితే 6 నుంచి 10:30 వరకు అక్కడే పక్కన గట్కేశ్వర్లో కాలేజీకి వెళ్తున్నారు. వీళ్ళు సుమారు 4:30 గంటల మధ్యలో ఏం జరిగిందని తెలియని పరిస్థితి. ఇదే విషయం తర్వాత డైరెక్ట్గా తెల్లారి ఉదయం మరి అక్కడ ఉన్న కాలేజీ వార్డెన్ గారు ఫోన్ చేసి ఆ పిల్లల అమ్మా నాన్నకి మీ అమ్మాయి మాట్లాడలేదు, సోదరి పడిపోయింది, ఏం చేద్దో తెలవట్లేదు, మీరు అర్జెంట్ వచ్చి మీ పాపని మీరు తీసుకెళ్ళండి అంటే పాపం వాళ్ళు 250 కిలోమీటర్ల నుంచి అయ్యో అనుకుంటా బాధపడి వచ్చి మరి ఎక్కడ కూడా హాస్పిటల్ ఇక్కడ వద్దు, ఫస్ట్ మీరు మీ ఊరు తీసుకెళ్ళండి పాపని అని చెప్పారు. వాళ్ళు అక్కడ నుంచి కోరాడ అక్కడ సంకల్ప హాస్పిటల్ అని ప్రైవేట్ హాస్పిటల్ సంకల్ప హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ కూడా మేమేం చెప్పలేము, పాప మరి సీరియస్ ఉంది, మీరు ఖమ్మం వెళ్ళండి అంటే ఖమ్మం మమతా హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ క్లియర్గా వాళ్ళు అంతా కూడా చూసి చెక్ చేసి ఈ పాప మీద సెక్సువల్ హెరాస్మెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు క్లియర్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఇది ఎక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడిద్దో, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ మైనస్ జరిగిందో, ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పేసి వారు వెంటనే ఆ మమతా హాస్పిటల్ కూడా ఈ రాష్ట్ర మంత్రికి సంబంధించిన హాస్పిటల్ అన్నమాట. రోడ్ల భవనాల శాఖ మంత్రి పువ్వాడ అజయ్ గారికి సంబంధించిన హాస్పిటల్ మమతా హాస్పిటల్ అనేది కూడా. మరి వెంటనే ఇది హాస్పిటల్ ఇక్కడ జరిగిందంటే ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మీరు లేదు, మీరు సీరియస్గా ఇక్కడి నుంచి మీరు వెంటనే పాపకి చాలా సీరియస్ ఉంది, హైదరాబాద్ ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళడం పాపం వాళ్ళు అక్కడి నుంచి మళ్ళా మాట్లాడుతూ వస్తుంటే మార్గం మధ్యలో చనిపోయింది. చనిపోయిన వెంటనే సరే మాకెవరు దిక్కులేరు, మా పని మాది అయిపోయింది, మా పాప పరిస్థితిలో ఉందనుకున్న వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే పోలీసు వారు వచ్చి
చెప్పారు, లేదు మీ పాప ఏదో జరిగిందని మేము టెస్ట్ చేస్తామని చెప్పి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేస్తామని చెప్పి తీసుకెళ్ళేసి వాళ్ళతో ఇంతవరకు ఈరోజు ఆ అమ్మాయి 1వ తారీఖు నాడు పోస్ట్ మార్టం జరిగింది, వాళ్ళు 7వ తారీఖు నాడు ఈ రోజు వరకు కూడా మరి ఆ పాపకు ఏం జరిగింది అనేది లేదు. ఆ పాప ఫోన్లు కానీ వీళ్ళ ఫోన్లు కానీ మొత్తం కూడా పోలీసు వారు లాక్కున్నారు. అనుమానాస్పదం ఉంటే ఆ రోజు పేపర్లకి టీవీలోకి వచ్చింది. అక్కడికి కోదాడ శాసనసభ్యులు శానపూర్ సైదిరెడ్డి గారు అలాగే కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య గారు వచ్చి మేము ప్రభుత్వంతో మాట్లాడతాం, మేము న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజు రోడ్డు మీద గిరిజన బిడ్డలు ధర్నా చేస్తుంటే మేమందరం ధర్నా చేస్తుంటే వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు వచ్చేసి అక్కడ కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా యాడ్ చేసి ఆ ధర్నాలో తూతు మంత్రంగా కానిచ్చేసి మేము ప్రభుత్వంతో మాట న్యాయం చేస్తామన్నారు. 1వ తారీఖు ఈ రోజు వరకు కూడా మళ్ళా కుటుంబాన్ని పరామర్శించిన నాయకులు లేడు, ఏ ఎమ్మెల్యే గారు లేడు. మేము ఇప్పుడు 2 సార్లు వెళ్ళినాం. ఏం జరిగింది పాపం వాళ్ళకి ఎవరు ఏం కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఇవాళ మా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుషేన్ నాయ్ గారిని నేను పిలిపించేసి మాట్లాడి వెంటనే మనం ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కోటేశ్వరి అమ్మాయికి మరి న్యాయం జరగడం ఉద్దేశంతో ఎవరికి పిలుపుతుంది. ఈ రోజు అమ్మడే హోంమంత్రి కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని కలిశాము. ఇప్పుడు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు గారు కూడా కలిసి ఈ విధంగా నివేదికను కూడా ఇచ్చేసి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆ అమ్మాయికి ఆత్మ శాంతించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబానికి న్యాయం పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక్కరిని అక్కడ ఆ ఊరు పాప వాళ్ళ అన్న మాట్లాడతాడు. ఒక్కరు నిమిషం నాకు చందు అజ్మీర్ అన్న, మాది అదే ఊరు, మా సిస్టర్ అవుతుంది ఆమె. అయితే ఆ రోజు గురువారం 29వ తారీఖు వీళ్ళు వచ్చేసి పీజీ ఎంట్రన్స్ జామ్ ఎగ్జామ్లో ఆమె సెలెక్ట్ అయిందని చెప్పేసి మరి ప్రవీణ్ కుమార్ సార్ గారు ఏది ప్రైవేట్ బిల్డింగ్ని అద్దె తీసుకొని ప్రిన్స్టన్ కాలేజ్ దగ్గర ఈ గవర్నమెంట్ వాళ్ళు గురుకులం వాళ్ళని అక్కడ కోచింగ్ ఇస్తున్నారంట. అది కూడా మాకు విషయం తెలియదు. అయితే ఈ అమ్మాయికి శ్రావణి అనే ఫ్రెండ్ ఉన్నారు. ఆ శ్రావణి అనే ఫ్రెండ్ మా సిస్టర్ ఫ్రెండ్, ఆమె ఫోన్ చేస్తే ఈమె వెళ్ళింది. ఆ శ్రావణిని వాళ్ళ అన్నయ్య అయినటువంటి రాజశేఖర్ అనే అతను బైక్ మీద తీసుకొస్తున్నాడు. అయితే ఆయన ముందు నుంచే ప్లాన్లో ఉన్నాడు, మా చెల్లెని తీసుకెళ్తే మా చెల్లెతో ఫోన్ చేపిస్తే ఈ అమ్మాయి కూడా వస్తుందని చెప్పేసి ట్రాప్ చేయడం అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. సో ఏం చేసిందంటే తర్వాత వాళ్ళ అమ్మాయిని వాళ్ళ సిస్టర్ని ముందే కాలేజ్కి దించేసేసాడు. వాళ్ళ సిస్టర్ని కాలేజీలో ముందే దించేసి వచ్చేసి ఇతను ఒక్కడే నార్గట్పల్లిలో వెయిట్ చేయడం జరిగింది భువనగిరిలో. అయితే మా బాబాయ్ ఏం చేసిందంటే నార్గట్పల్లిలో దించేసి ఆయన చెప్పిండు, రాజశేఖర్ ఏమని చెప్పిండు, అంకుల్ మీకు అంత దూరం ఎందుకు, మీరు అంత కష్టపడడం ఎందుకు, నేనే మా చెల్లితో పాటు మీ కూతురును కూడా నేనే తీసుకెళ్తా, జాయిన్ చేస్తా హాస్టల్లో అని చెప్పేసి ట్రాప్ చేసిండు. అయితే ఈయన నమ్ముకొని నార్గట్పల్లిలో దించేసిండు. అక్కడ నార్గట్పల్లి నుంచి మా చెల్లె భువనగిరి వెళ్ళింది. భువనగిరిలో వాడు సమ్ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తా అని ముందే చెప్పిండు. ఆమె దగ్గర ఫోన్ కూడా లేదు. సో ఇక అక్కడ నుంచి వాడు పల్సర్ బండి తీసుకొచ్చి ఎక్కించుకోకపోవడం, పోలీసు వాళ్ళు అది సీసీటీవీ ఫుటేజ్ అది కూడా మేము ధర్నాలు చేసి రాస్తారోకులు చేసి డిమాండ్ చేస్తే కొంచెం సీసీటీవీ ఫుటేజ్ ఒకటి బయట పెట్టారు. దాని మీద వాడు ఎక్కించుకోవడం కూడా క్లియర్గా ఉంది, అది మాత్రం చూపించారు. దాని తర్వాత ఇంకా కొంచెం కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇక అది ముందు నుంచి జరిగింది ఏదైతే ఉందో 29వ తారీఖు తర్వాత 29వ తారీఖు అయితే ఎప్పుడైతే హాస్టల్కి వెళ్ళిందో మా సిస్టరు 6 గంటలకి తీసుకెళ్ళింది, వాడు 10:30 నుంచి 11 గంటలు ఆ టైంలో దించిండు. ఈ విషయం కూడా పోలీసు వాళ్ళు చెప్పారు నైట్ దించిండని. మరి ఈ 4 గంటల సమయం భువనగిరి నుంచి మన ప్రిన్స్టన్ కాలేజ్ గక్కేసర్ ఏదైతే ఉందో 29 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ పట్టింది. ఓన్లీ 40 మినిట్స్ జర్నీ పట్టింది. బైక్ మీద ఇంకా 20 మినిట్స్ కూడా వెళ్ళొచ్చు. మరి ఈ 4 గంటలు ఏం చేశారనేది మిస్టరీ. మరి అతన్ని అరెస్ట్ చేసామని చెప్తారు, చేయలేదని చెప్తారు. మరి ఆ 29వ తారీఖు ఏదైతే ఉందో 29వ తారీఖు గురువారం, అప్పటి నుంచి ఆమె అన్కాన్షియస్ స్టేజ్లోనే ఉంది, మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడి ఉంటే ఏం జరిగింది ఏందనేది మాకు తెలిసేది, మాకు చెప్తుండేది ఆమె. కానీ అప్పటి నుంచి ఆమె చనిపోయే వరకు, అంటే 31st నైట్ 12:30కి చనిపోయింది, అంటే 1st. అప్పటి నుంచి చనిపోయినప్పుడు దాకా ఒక మాట కూడా మాట్లాడకపోవడం జరిగింది మా సిస్టర్. ఇక అప్పుడే ఉడవుడిన పోయి 30కి వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయడం ఎప్పుడు చేశారు, 29కి మొత్తం నైట్ మొత్తం స్లో తప్పిపోయే ఉంది, మళ్ళీ 30కి కూడా స్లో తప్పిపోయే ఉంది. 30 ఈవినింగ్ 30కి మార్నింగ్ 11కి కాల్ చేశారు వాళ్ళు 30కి. అయితే అప్పుడు కూడా బాగానే ఉందని పర్లేదు, బనానా తీసుకుంది, మిల్క్ తీసుకుంది అని చెప్పారు.
వార్డెన్ గారు. ఇక తర్వాత సడన్ గా 1 o'clock కాల్ చేసి చనిపోయే స్టేజ్ లో ఉంది, మీరు ఇమీడియట్ గా వచ్చి తీసుకెళ్ళాలి, స్లోతో పడిపోయి లేవట్లేదు అని చెప్పారు. అప్పుడు ఇక మా బాబాయ్ తొందరగా వెళ్ళేసరికి ఎక్కడి నుంచి దూరం కదా, కోదాడ నుంచి హైదరాబాద్ నుంచి చాలా దూరం. ఇక ఆయన పోయేసరికి నైట్ అయింది. ఆ నైట్ తీసుకొచ్చి సంకల్ప హాస్పిటల్ కోదాడ నుంచి మళ్ళీ ఖమ్మం నుంచి మళ్ళీ సిటీకి హైదరాబాద్ వెల్నెస్ హాస్పిటల్ అమీర్పేట దగ్గర తీసుకుపోయి వెంటిలేటర్ తీయగానే అమ్మాయి చనిపోయింది. ఇది జరిగింది సార్. అయితే యాక్చువల్గా కోదాడలో మన ఈ ఖమ్మంలో మమతా హాస్పిటల్ ఏదైతే ఉందో చాలా పెద్ద హాస్పిటల్, ఇది అందరికి తెలిసిన విషయమే. మరి ఆ పెద్ద హాస్పిటల్లో ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాంట్లో మేము కూడా చదువుకున్నాం, ఇక్కడ హైదరాబాద్లోనే చదివినాం. మేము ధర్నాలు చేయడం, మరి ప్రభుత్వాన్ని ఇట్లా గట్టిగా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నామంటే మేము సెక్సువల్ అసాల్ట్ జరిగింది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఆ రిపోర్ట్ మాతో ఉంది. ఆ రిపోర్ట్ ఒరిజినల్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది మాతో ఉంది. మాతో ఉన్న రిపోర్ట్ని కూడా మరి ఆ రోజు ఈ కోదాడ ఆఫీస్లో మేము సరే ఇట్లా ఉంది సెక్సువల్ అసాల్ట్ అని మెన్షన్ చేసారు, మరి స్క్రాచెస్ ఉన్నాయి, మరి అది ఇంజురీస్ ఉన్నాయి బాడీ మీద అని చెప్పేసి రాసి ఉన్నదని చెప్పేసి మేము సీఏ గారికి చూపించడం జరిగింది. చూపించేటప్పుడు పోలీసులు కూడా మమతా హాస్పిటల్ రావడం జరిగింది. అది చూపించేటప్పుడు ఒరిజినల్ రిపోర్ట్ పోలీసు వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకున్నారు సార్. పోలీసు వాళ్ళు ఒరిజినల్ రిపోర్ట్ ఏదైతే ఉందో మమతా హాస్పిటల్ వాళ్ళు ఇచ్చింది వాళ్ళే తీసుకున్నారు. ఒరిజినల్ రిపోర్ట్ కూడా పోలీసు వాళ్ళ దగ్గరే ఉంది. మరి మొబైల్ కానీ ఏదైతే ఎవిడెన్స్ అయ్యాయని మేము కలెక్ట్ చేసినామో వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మరి అప్పుడు మేము ఇక పిటిషన్ ఇచ్చినాము. అది కూడా దుబ్బక ఎలక్షన్లో వాళ్ళకు బిజీ అయిపోయి ఇక్కడ సీఏ గారు లేరు, ఎస్ఐ గారు లేరు, ఎవరు లేరు. మేము కంప్లైంట్ చేయడానికి కూడా ఎవరు లేరు. వాస్తవ పరిస్థితులు చెప్తున్నాం. ఎవరు లేకపోతే మేము హుజూర్నగర్లో వచ్చి మా పరిధి కానీ స్టేషన్లో వచ్చి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి మరి ఇప్పుడు 1 week 10 days అవుతున్నా కూడా 29వ తారీఖు నుంచి ఇప్పుడు 7, 8 ఇవాళ అవుతున్నా కూడా ఎన్ని రోజులు అవుతున్నా కూడా ఒక మాట కూడా మాకు మరి మీకు న్యాయం చేస్తామా, మరి ప్రభుత్వం ఎవరైనా ఎమ్మెల్యేలు స్పందించడమా, లేకుంటే ఎవరైనా మినిస్టర్స్ స్పందించడమా, లేకుంటే పోలీసు వాళ్ళు ఏదైనా చెప్పడమా అనేది ఏమీ లేదు. అసలు ఈ కేసుని ఎట్లా క్లోజ్ చేయాలని ఆలోచిస్తున్నారు తప్పితే వాళ్ళు దీనికి ఎంక్వైరీ చేసి మాకు స్ట్రాంగ్గా మా తరఫున నిలబడి మాకు న్యాయం చేయాలని ఆలోచన ప్రభుత్వాన్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరికి లేదని మాకు తోస్తుంది. అందుకని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అయితే గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాం. ఏదైతే జరిగిందో 29వ తారీఖు 4 గంటల సమయంలో వాళ్ళు బయట పెట్టాలి. మరి ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ మాకు చూపించారో ఆ 4 గంటల టైంలో మొత్తం ఏదైతే జరిగిందో మొత్తం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, ఆ మమతా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా డాక్టర్లే, వాళ్ళేం గేదెలు కాసుకునేటోళ్ళు కాదు. వీరు కోదాడ చిన్న హాస్పిటలే, అది వాళ్ళు ఇంకా పెద్ద డాక్టర్లే. మరి వాళ్ళు సెక్సువల్ అసాల్ట్ రాసినప్పుడు ఇక్కడ సిఐ గారు మీ పోలీసు వాళ్ళు డాక్టర్లు అందరు కలిసి మరి కుమ్మక్కయ్యి కావాలని ఏం జరగాలి అని చెప్తున్నారు. అందుకే ఆ రోజు నేను సీరియస్ అవ్వడం జరిగింది అక్కడ హాస్పిటల్లో కూడా. ఇక మేము మీడియా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మీడియా వాళ్ళు కూడా కొంచెం మంచి సపోర్ట్ చేసి కూడా కొంచెం వాళ్ళు కూడా పబ్లిసిటీ చేసారు కాబట్టి ఇంతవరకు వచ్చింది. ప్రభుత్వం నుంచి ఇప్పుడు వరకు స్పందన అయితే టోటల్గా కరువైంది మొత్తానికి. ఇంకొకటి అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ రోజు మేము ధర్నా చేస్తుంటే మరి ఆ రోజే వాళ్ళు ఎమ్మెల్యేలు రావాల్సిన అవసరం ఏముందో మాకైతే తోచట్లేదు. ఎందుకంటే బోలమల్ల యాదవ్ గారు, మరి కోదాడ ఎమ్మెల్యే గారు, మరి హుజూర్నగర్ ఎమ్మెల్యే గారు సైరెడ్డి గారు ఇద్దరు వచ్చారు. వచ్చి మేము న్యాయం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మీరు ధర్నా విరమించండి అని చెప్పేసి చెప్పారు. మరి ఏం చేస్తారో మరి న్యాయం చేస్తామని అన్నారు. మరి ఇప్పుడు 1 week 10 days అవుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకులు అంతా జరుగుతున్నా కూడా వాళ్ళకి ఎందుకు కనిపిస్తలేదో నాకైతే అర్థం కావట్లేదు. మరి కావాలని చేస్తున్నారా? మాకు ఈ ఉన్న సమాచారం ప్రకారం అయితే దీంట్లో ముగ్గురు ఉన్నారని చెప్పేసి మాకు మరి ఈ మన గర్ల్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు మేము తెలుసుకున్నాం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా చేయకపోయినా కూడా మేము తెలుసుకొని మమ్మల్ని హంతకులుగా తయారు చేయొద్దని చెప్తున్నాం మేము. ఎందుకంటే మేము కోపంలో ఉన్నాం, మేము ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు కనుక ఏదైనా చెప్పకపోతే, ఎవరైనా ఉన్నదా లేదని చెప్పకపోతే మాత్రం మేము తెలుసుకొని మరి చాలా దారుణాలు జరుగుతాయి రాష్ట్రంలో అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రేపు ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇది గిరిజనుల మీద చాలా ఇంతకుముందు కూడా ఎంత జరిగినా కూడా ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకని మరి ఇట్లా చేస్తున్నారు అనేది మాకైతే అర్థం కావట్లేదు. మరి వేరే కులాల వాళ్ళకి జరిగితే వేరే విధంగా, మరి మా కులాల వాళ్ళకి జరిగితే వేరే విధంగా, మరి ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవరు పట్టించుకునే దిక్కులేని విధంగా ఏదో మాకు సపరేట్గా రాజ్యాంగం ఉంది, మరి అగ్ర కులాలకి సపరేట్ రాజ్యాంగం ఉంది, మాకు సపరేట్ రాజ్యాంగం ఉన్నట్టును మరి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందే అసలు మరి అది చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు ఇమ్మీడియట్ గా న్యాయం కావాలి. ప్రియాంక రెడ్డికి ఏదైతే జరిగిందో అప్పుడు షూట్అవుట్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో ఇప్పుడు కూడా షూటింగ్ ఆర్డర్ ఇవ్వాలి. సిట్టింగ్ జడ్జి చేత మరి విచారణ చేయించాలి. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ కేసుని తొందరగా విచారించి మాకు ఎంతమంది దీంట్లో ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పేర్లు
మరి వాళ్ళు చెప్పి వాళ్ళకు తగిన శిక్ష ఖరారు చేసే వరకు మేము నిద్రపోవు, రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు రాస్తారోకోలు చేస్తూనే ఉంటాం, మరి ప్రభుత్వాన్ని ఇట్లా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇది నిర్భయ లాంటి ఘటన వాస్తవంగా చెప్పాలంటే ఆ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చేసి మత్తు మంది ఇచ్చేసి ఆ థమ్సప్ లో మత్తు మంది ఇచ్చేసి అదే విధంగా వచ్చేసి ఆమెకు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చే 2 సైడ్ వచ్చేసి ఇంజెక్షన్ ఇచ్చి ఉన్నారు. డాక్టర్లే క్లియర్ గా చెప్పినారు, మీరేదో దాస్తా ఉన్నారు, నిజం ఏంటి అంటే వీళ్ళు తర్వాత చెప్పడం జరిగింది. మొత్తం డాక్టర్లు క్లియర్ గా వీళ్ళు అబద్ధం చెప్తే డాక్టర్లు చెప్పారు ఈమె మీద సెక్స్ హెరాస్మెంట్ జరిగింది, ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి. ఈమెకు వచ్చినటువంటి రిపోర్ట్ లో వచ్చేసి డ్రగ్స్ ఇచ్చారు, ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ అమ్మాయి ఆ కోమాలో వెళ్ళిపోయి దాని ద్వారానే చనిపోయింది అనేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం గురించి కానీ ఎక్కడ బయట రాలేదు. దీన్ని బయట రాకుండా వచ్చేసి దాన్ని కొంతమంది వెనక నుండి మానిటర్ చేస్తా ఉన్నారు. పోలీస్ వ్యవస్థ, సూర్యాపేట పోలీస్ వ్యవస్థకి మినిట్ టు మినిట్ ఏం జరిగిందనేది ప్రతి విషయం కూడా తెలుసు. కాకుంటే ఈ కేసును వచ్చేసి నీరు గార్చాలని, ఈ కేసును వచ్చేసి దాన్ని ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సపోర్ట్ చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది అనేది మాకైతే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే అతను వచ్చిన రాజశేఖర్ ఎవరో తెలుసు, అతను వచ్చేసి ఆ అమ్మాయి ఎవరో శ్రావణి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలుసు. ఆ శ్రావణి అనే అమ్మాయికి తెలిసిన రాజశేఖర్ వచ్చేసి బండి మీద తీసుకుపోయింది. ఈ కేసులో ఏమైనా కాంప్లికేటెడ్ ఉందా అండి? ఈ దేశంలో పటిష్టమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఆ అమ్మాయి ఎవరో తెలుసు, అతను ఎక్కించుకుపోయి ఒక 4-5 అవర్స్ మిస్సింగ్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసు, కానీ పట్టలేకపోతా ఉన్నారే పోలీస్ వ్యవస్థ. ఆ రాజశేఖర్ తెలుసు, శ్రావణి అనే అమ్మాయి తెలుసు. ఆ శ్రావణి అమ్మాయి ఫోన్ చేసి రాజశేఖర్ని పిలిచింది. ఇద్దరు తెలిసినాక వాళ్ళని ఎందుకు మీరు విచారించట్లేదు? వాళ్ళిద్దరిని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? ఈ చిన్న కేసును ఎందుకు మీరు ఇవాళ వచ్చేసి ఛేదించలేకపోతా ఉన్నారు? అంటే మేము గిరిజనులమనేది వివక్ష, గిరిజనులమని కుట్ర. ఇవాళ వచ్చేసి ప్రియాంక రెడ్డికి ఇవాళ వచ్చేసి ఎంత ఫాస్టెస్ట్ న్యాయం జరిగింది. మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ గిరిజన అమ్మాయి కోటేశ్వరికి అబ్సల్యూట్లీ దట్ ఈస్ అది వచ్చేసి ఇవాళ సెక్షువల్ హెరాస్మెంట్ తోటి ప్రైవేట్ స్పాట్ డ్యామేజ్ చేసి మత్తు మంది చేసి ఆమెకు లిటరల్ గా చంపేసినారు. కానీ ఇవాళ ఈ యొక్క కేసు మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ ఈ యొక్క కేసును ఛేదించడంలో జాప్యం జరుగుతూ ఉన్నది. మేము డిమాండ్ చేసేది ఒకటి, వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబానికి వారికి న్యాయం జరగాలి. అదేవిధంగా వచ్చేసి నిందితులను కఠినంగా శిక్షించి ఇవాళ నిర్భయ కావచ్చు, ప్రియాంక రెడ్డికి జరిగినటువంటి అటువంటి కఠిన శిక్ష వేయాలి అనేసి ఇవాళ నేను వెంకయ్య నాయక్, నేషనల్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్, అఖిల భారత గిరిజన సమైక్య నుండి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇక్కడ మా అందరి డిమాండ్ ఒక్కటే, ఇది సంచలనం కావాలి. ఒక ఆడపిల్ల మీద అఘాత్యం చేయాలనేటువంటి ఎవడైనా ఏ ఎదవైనా పూనుకుంటే వారికి ఈ విధంగా జరుగుతుంది అనేసి ఈ అమ్మాయి విషయంలో కూడా మనం చూపించాలి అనేసి ఈ విషయంలో మేము ఊరుకునే ప్రసక్తి లేదు. రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం. డెఫినెట్ గా ఈ రాష్ట్రం స్పందించే వరకు, ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఈ కేసును ఛేదించే వరకు మేము వదిలిపెట్టామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. మీరు సెక్రటరీ ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధం అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇందాక అన్నారు కదా ఆర్ఎస్ కుమార్ అక్కడ ఉన్న గురుకులంలో ఇంత జరుగుతున్నా కనీసం రెస్పాండ్ అవ్వాలి కదా. పోలి వాళ్ళ వాటనైనా అదే హాస్టల్లో చదువుతుంది అక్కడే వెళ్ళింది. అదే మేము అనేది ఒకటేనా, అందరికీ న్యాయం జరగాలి, పిల్లలకు ఏమి జరగకూడదు. రాష్ట్రంలో అందరికీ సమానం హక్కు ఉంది, సమానం ఉండాలి. ఆడపిల్లలకి ఏదైనా అన్యాయం జరిగితే రేపు మా ఇంట్లో మంది వాళ్ళ ఇల్లు కూడా జరగవచ్చు. అదే నేను అనేది మీరు స్టాఫ్ అడిగినప్పుడు మరి ప్రవీణ్ కుమార్ గారికి ఇన్ఫార్మ్ చేశారు. ఒక ఆడికూతురు రాష్ట్రంలో ఇంత సంచలనం అవుతున్న కేసు తెలియకపోవడం దౌర్భాగ్యం కదా. నిద్రపోతుందా లేదంటే టీఆర్ఎస్ తొత్తుగా కూర్చున్నారా? ఇలా ఎర్రలో శ్రీనివాస్ దగ్గర పోతే కూడా అతను ఎస్టీసీ కమిషనర్, అతను కూడా అదే తరీకా 15-20 నిమిషాలు కూర్చుంటే కనీసం ఏదని మాట్లాడతారు. దుఃఖంలో వచ్చిన తల్లిదండ్రులను కూడా కనీసం ఓదార్చలేని దౌర్భాగ్యాలు ఉన్నాడు. మరి అదే ఎందుకు అతను దేని దగ్గర? మేము చెప్పే డిమాండ్ ఒకటేనా, మాకు కావాల్సింది మా ఆడకూతురు ఎలా పోయింది, ఏం జరిగింది అది కావాలి. అలాగే అవసరమైతే రీపోస్ట్ మార్టం చేయాలి, చేసి తగు న్యాయం చేయాలి. చేయకపోతే మాత్రం ఆందోళన ఉధృతంగా ఉంటుంది. రాబోయే దాంట్లో
తెలంగాణలో మళ్ళీ ఇంకో గిరిజన బిడ్డకైనా ఒక దళిత బిడ్డకి ఏం జరగాలన్నా భయపడాలి, అంత ఘోరమైన వ్యవస్థ వస్తుంది. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండదు ముందే మీరే తగు చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో పోలీసు వాళ్ళు తెలంగాణ కాకిల్లా వివరించినా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏది టీఆర్ఎస్ తొత్తులుగా వివరించడం దౌర్భాగ్యం. కాకపోతే ఇప్పటికైనా మేలుకొని మీరు ప్రభుత్వ ఉద్యోగాలు బాబు, మీరు ఆ టీఆర్ఎస్ ఉద్యోగాలు కాదు, అలా వేసుకోవాలనుకుంటే టీఆర్ఎస్ కండు వేసుకొని ఉన్న టోపీ ఇప్పేసి బట్టలు ఇప్పేసి వేరే డ్రెస్ వేసుకొని మీరు ఖచ్చితంగా పోయి ఏది టీఆర్ఎస్ కార్యకర్తలుగా తిరుగుతుంది. అడగదలుచుకునేదే చెప్పదలుచుకునేదే న్యాయం అయితే జరగాలి. థ్యాంక్ యూ. అమ్మాయి సివిల్ డ్రెస్ మీద వెళ్తే మత్తు మందు ఇచ్చి